తెలుగు రాష్ట్రాల్లో పసిపిల్లలు, చిన్నారులు, ఆడపిల్లల పాలిట కామాంధులు రాక్షసుల్లా తయారయ్యారు. తమ కామవాంఛ తీర్చుకునేందుకు ముక్కుపచ్చలారని పిల్లల్ని కూడా వదలడం లేదు. మదనపల్లి ఘటన మర్చిపోకముందే విశాఖపట్నంలో మరో యువకుడు 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేయడం కలకలం రేపుతోంది. విశాఖపట్నంలోని న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెడగంట్యాడ మండలం గంగవరంలో చిన్నపిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన 19 సంవత్సరాల ఎరిపల్లి యోగి అలియాస్ గాంధీ వచ్చాడు. ఇంటికి దగ్గరలోనే ఉండే 3 ఏళ్ల చిన్నారికి బిస్కెట్లు, తినుబండారాలు కొనిపెడతానని చెప్పి తీసుకుని వెళ్లాడు. తెలిసిన కుర్రాడే కావటంతో పాప కుటుంబ సభ్యులు కూడా అడ్డు చెప్పలేదు. కొంతసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. సాధారణంగా నవ్వుతూ ఆడుకుంటూ ఉండే ఆ పాప ఒక్కసారిగా భయంతో వణికిపోవటాన్ని చూసిన చిన్నారి తల్లి తల్లడిల్లిపోయింది. ఏమైందమ్మా అని దగ్గరకు తీసుకుని అడుగుతుంటే ఆ పాప మరింత భయపడిపోయి ఏడుస్తుందే తప్ప మాట్లాడటం లేదు. కాసేపటికి రక్తస్రావం గమనించిన తల్లి షాక్ గురైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చుట్టుపక్కల వాళ్ళను పిలిచి పాపను తీసుకుని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. పాపని పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగిందని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు అసలేం జరిగిందో విచారించగా ఎరిపల్లి యోగి పాపను తీసుకుని వెళ్లినట్టు తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించేసరికి చేసిన తప్పు ఒప్పుకున్నాడు. పాపపై అఘాయిత్యం చేశానని ఒప్పుకున్నాడు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్యాటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్టుగా యోగికి బాధిత కుటుంబం గత 3 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆ పరిచయం వల్లే పాపను నమ్మకంగా అతనితో పంపిస్తే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని పాప తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రస్తుతం చిన్నారికి కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. పాప పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిని ఎదురింట్లో ఉండే కామాంధుడే అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపేసి నగ్నంగా నీటి డ్రమ్ములో వేశాడు. ఈ ఘటన ఇంకా మరొక ముందే విశాఖలో మరో చిన్నారిపై లైంగిక దాడి జరగటంతో రాష్ట్రంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారులపై గత కొన్ని రోజులుగా అఘాయిత్యాలు, ఘోరాలు జరుగుతుండటంతో ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకి పంపించాలన్నా భయపడుతున్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కామ పిశాచాలు ఓ చిన్నారిని అపహరించి హత్యాచారానికి తెగబడ్డారు. దాదాపు 6 నెలలు గడుస్తున్నా ఆ చిన్నారి డెడ్ బాడీ ఇప్పటికీ దొరకలేదు. తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలో 5 బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పిఠాపురంలో ఓ విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి చోటు చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉన్నాయి. గత 4 నెలల్లో ఏపీలో 91 మంది చిన్నారులు, విద్యార్థినులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు జరిగాయి. వీరిలో 7 అత్యాచారానికి పాల్పడి హతమార్చారు కామాంధులు. ఇవన్నీ చూస్తుంటే అసలు సొసైటీ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఆడపిల్లలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. లోకం తెలియని పసిపిల్లల్ని చిదిమేస్తున్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మన ఆడపిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాం. న్యూస్ చూసి అయ్యో పాపం అని వదిలేస్తున్నాం. కానీ ఏదో జరగాలి. జనాల మైండ్ సెట్ లో మార్పు రావాలి. అంతకంటే ముందు కఠిన చట్టాలు రావాలి. చిన్నారులపైన, ఆడవారిపైన చెయ్యి వేస్తే ప్రాణాలు తీసే చట్టాలు వస్తే కామాంధుల్లో వణుకు పుడుతుంది. చట్టాలు మారితే ఆటోమేటిక్ గా భయం అనేది పుట్టుకొస్తోంది. మరి ఇలాంటి కామాంధులు మారాలంటే ఎలాంటి చట్టాలు వస్తే మార్పు వస్తుందని మీరనుకుంటున్నారు? మాకు కామెంట్ చేయండి.